క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనిను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. గొప్ప దేవ, అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకనంటే ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేవుడు సేవకుడిని పిలిచారు అని అంటే, ఆ సేవకుడిని ఏర్పరచుకున్నారనంటే వారి విషయాల్లో బైబిల్ గ్రంథంలోని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబంలో నుంచి తర్వాత వారికి ఇక వరుస అనేది ఏది కూడా ఉండదు. ఒక సేవకుడు దేవుని సేవ చేస్తున్నాడు అని అంటే ఆ సేవ విషయంలో, ఆ సేవకుడి విషయంలో అంటే నువ్వు తర్వాత మామూలుగా వరుస పెట్టి నువ్వు పిలుచుకుంటే పిలుచుకోవచ్చు, కానీ ఆ సేవకుడు సంఘంలో కానీ లేదా సేవ చేసే విషయంలో కానీ దేవుని పని విషయాల్లో కానీ నువ్వు ఆటంక పరిస్థితి నువ్వెవరైనా సరే ఊకోడు దేవుడు. అలా బైబిల్ గ్రంథంలో ఉన్నవారే దావీదు గారు దేవుని సేవకుడుగా ఆయన పిలువబడతారు. మరి అలాంటి వ్యక్తి విషయంలో ఎవరు కడుపును పుట్టిన కొడుకు అబషాలోం ఎదురు తిరిగిండు, భయంకరంగా చనిపోయిండు. తర్వాత మోషే గారి విషయాల్లో మోషే గారిని చిన్న వయసులో నుంచే కాపాడిన ఆమె ఎవరు? అక్క మిరియాము. అంతగా కాపాడుకున్న అక్క, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన రక్త సంబంధం. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ఇదిగా ఉన్నవారు. తమ్ముడు క్షేమం కోరుకున్న ఆమె దేవుడు పిలిచిన తర్వాత ఎవరిని? మోషే గారిని. సేవ చేసే విషయాల్లో ఎదురు మాట్లాడింది. ఆమెకు ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. దేవుడు ఊకోడండి. అలా ప్రవక్త విషయాల్లో కూడా తర్వాత ఇంకా ముందుకెళితే ఇంకా చాలామంది ఉన్నారట. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సేవకుడు ఒక వాక్యం చెబుతున్నాడంటే, సేవకుడు ఏదైనా కానీ చెబుతున్నాడు అంటే ఆ విషయాల్లో నిర్లక్ష్యం అనేది, అజాగ్రత్త అనేది ఈరోజు తీసుకుంటే మాత్రం అది చాలా ప్రమాదానికి వెళ్ళిపోతుంది. ఈ రోజున ఆ కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ ఎలా పడితే అలా పిలవడం అనేది, ఎలా పడితే అలా చూడటం అనేది జరుగుతుంది. అది మీకు క్షేమం అనేది కాదు. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. అది నేను చెబుతున్న విషయం కాదు, బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు. వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అన్నది కూడా బైబిల్ గ్రంథంలో రాపించారు.
బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా జరుగుతుంది. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.